రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది. ఇజ్రాయెల్పై 200 మిసైల్స్తో దాడి చేసి ఆ దేశంతో ప్రత్యక్ష యుద్ధాన్ని మొదలుపెట్టింది ఇరాన్. ఇప్పుడు ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉంది. తమ వాళ్ళను చంపినందుకు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సమాధానంగా తమ నెక్స్ట్ టార్గెట్ ఖొమేనీయే అని సంచలన ప్రకటన చేస్తుంది ఇజ్రాయెల్. ఈసారి ఇజ్రాయెల్ దాడి మరింత భీకరంగా ఉండబోతుందన్నమాట. ఇజ్రాయెల్ ఏ పని చేసినా అది చాలా సీక్రెట్గాను ఆశ్చర్యపరిచేదిగాను ఉంటుంది. లేటెస్ట్గా పేజర్లు పేలుడు వ్యవహారంలో అయినా సరే, బంకర్లో దాక్కున్న వారిని వెతికి పట్టుకొని మరీ చంపేయడం అయినా సరే, ఏదైనా సరే ఇజ్రాయెల్ ఎవరూ ఊహించని పని చేస్తుంది. ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగిన వేళ నెతన్యాహు చెప్పినట్లు ఇజ్రాయెల్ నెక్స్ట్ స్టెప్ ఏమిటో ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ ఈసారి న్యూక్లియర్ అటాక్ చేయవచ్చంటూ కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ అణుస్థావరాలు, ఆయుధ గౌడన్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ అటాక్స్ చేయవచ్చనే అంచనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇటు యుద్ధానికి సిద్ధమని చెప్తున్నా నెతన్యాహు వార్నింగ్తో ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ భయంతో బంకర్లోకి వెళ్ళిపోయాడు అనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఏ రూపంలో మొసాద్ ఏజెంట్లు దాడి చేస్తారో తెలియక ఖొమేనీ భయపడుతున్నాడు. అతని భద్రతా సిబ్బందిని కూడా పూర్తిగా మార్చేసుకొని కొత్త టీంను సెక్యూరిటీగా నియమించుకొని ఎవరికీ కనిపించకుండా సీక్రెట్గా గ్రౌండ్ బంకర్లో తలదాచుకున్నాడని సమాచారం. మొసాద్ ఏజెంట్లు చేసిన పనికి తన దేశపు ఆర్మీని కూడా నమ్మే పరిస్థితిలో లేడు ఖొమేనీ. ఏకంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్నే మొసాద్ తన కోసం పనిచేసేలా చేసిందంటే మొసాద్ ఏ రేంజ్లో ఉందో అర్థమైన ఖొమేనీ ప్రాణభయంతో ఉన్నట్లు సమాచారం. కానీ రహస్యంగానే ఉంటూనే ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి మిగతా ఇస్లామిక్ దేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరగటం ఖాయం. ఈ పోరులో ఇజ్రాయెల్కు అమెరికాతో పాటు నాటో దళాలు అండగా నిలుస్తున్నాయి. కాకపోతే రష్యా ఏం చెబుతుందో అనేది మాత్రం ఎక్కడా ఎవరికి అంతుపట్టకుండా ఉంది. ఇజ్రాయెల్ కనుక ఇరాన్పై అణుయుద్ధం ప్రకటిస్తే ఇరాన్కు రష్యా అణ్వాయుధాలు సరఫరా చేయవచ్చు అనేది ఓ అంచనా. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో మిడిల్ ఈస్ట్ ముఖ చిత్రం మారిపోవటం ఖాయం. ఈ యుద్ధం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరగటం కూడా ఖాయంగానే కనిపిస్తుంది.